నుంచి భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీగా ఒక ముద్ర అయితే వేసుకుంది. దాన్ని ఇప్పుడు చెరుపుకోవాలని ట్రై చేసినా అది సాధ్యం కాదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్లోకి అధికారంలోకి వస్తే ఏమీ మిగలదు అనేది కొంతమంది చెప్తున్నమాట. ఒక విధంగా మెజారిటీ మైనారిటీ అంటూ కొత్త చర్చకు తెరదీశారు. ఈ రకమైన ప్రచారంతో హిందుత్వను బీజేపీ గట్టిగా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ, అమిత్ షాలు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయవని చెబుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి పౌర స్మృతి మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏపీలో తీవ్ర రాజకీయ ప్రభావం చూపిస్తాయా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అది ఎలా అంటే బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి మళ్ళీ రాకూడదు అనేది ముస్లిం సామాజిక వర్గం కోరుకుంటుంది అనేది. ఎందుకు అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తారు కాబట్టి. ఇప్పటికే ఏపీలో బీజేపీ సొంతంగా 6 సీట్లు కూటమి సహకారంతో పోటీ పడుతుంది. ఎంపీ స్థానాలకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోటీ పడుతుంది. ఆ పోటీ పడుతున్న చోట అలాగే